వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో 42% బీసీలకు కోటా వర్తింపజేసేలా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం దిశగా ఆర్డినెన్స్ కూడా జారీ చేసేందుకు రేవంత్ కాంగ్రెస్ క్యాబినెట్ డిసైడ్ అయింది. అయితే నిజంగా ఆర్డినెన్స్ జారీ చేస్తే 42% కోటా అమలవుతుందా? సెప్టెంబర్ 30 లోపు ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఆలోపు స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ స్థానిక ఎన్నికల్లో 42% వాటా బీసీలకు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. లక్ష్యం బాగానే ఉంది. బీసీలంతా బీసీ సంఘాలన్నీ కూడా దీన్ని ప్రశంసిస్తున్నాయి. అందరూ 42% వాటా వస్తే ఆనందమే అని చెప్తున్నాయి. అయితే అది వచ్చేది ఎలా? ఆర్డినెన్స్తో వస్తుందా, లేదంటే కేంద్రానికి ఇప్పటికే పంపారు, 100 రోజులు దాటుతుంది, 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ జరిపి అప్పుడు వస్తే ఖచ్చితంగా అది అమలవుతుంది. అలా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచగలుగుతుందా, లేదంటే ఒక జీవో జారీ చేసి ఆ జీవోతో 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా? కొంతమంది దీన్ని హర్షిస్తుంటే, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలంతా హర్షిస్తున్నారు. ఎందుకంటే తమ ప్రభుత్వ విజయం కాబట్టి, తమ ప్రభుత్వం బీసీల పక్షాన ఉందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆ రెండు పార్టీలు మాత్రం ఇది అయ్యే పని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతుంది, బీసీలను మరోసారి మోసగించే కుట్ర చేస్తుంది అంటున్నారు. అయితే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు, రంగులు జల్లుకుంటూ. అలానే బీజేపీలో ఉన్న బీసీ ఉద్యమ నాయకుడు, మామూలు నాయకుడు కూడా కాదాయన, రాజ్యసభ సభ్యుడు కూడా ఆర్ కృష్ణయ్య రేవంత్ రెడ్డిని వెళ్ళి అభినందించారు. మరి కవితకి అర్థమైన బీసీ కోట బీఆర్ఎస్ నేతలకు ఎందుకు అర్థం కావట్లేదు? ఆర్ కృష్ణయ్యకు రేవంత్ అభినందిస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారు? ఇదే ఇప్పుడు ప్రైమ్ టైం డిబేట్లో జాయిన్ అసలు ముందు బీజేపీ నేతలు దీనిపై ఏమన్నారో ఒకసారి చూద్దాం. లక్ష్మణ్, అదేవిధంగా పాయల్ శంకర్ కూడా ఇద్దరు రియాక్ట్ అయ్యారు. వారి వాయిస్ ఒకసారి విందాం, విని డిబేట్లోకి వెళ్దాం. ఒకవైపు మీరు పంపించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పటికీ ఆ బిల్లు పట్ల ఇంకా ఏమి తేల్చక ముందే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబేమి అంటే, ఒకవైపు చాలా స్పష్టంగా గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 42% అమలు కావాలంటే వాస్తవంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకైతే వారి జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పొందుపరిచి మిగతా ఓబీసీలకు సంబంధించి ఆ ప్రభుత్వాలు ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా పూర్తి స్థాయి అధ్యయనం జరిపి ఏదైతే మీరు హడావుడిన ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు కదా, శాసనసభ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయరు? శాసనసభను సమావేశపరచండి. ఈ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఈ 42% అమలవుతుందా కాదా రకరకాల చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో శాసనసభ సమావేశాన్ని మీరు సమావేశపరచండి. శాసనసభలో సుదీర్ఘంగా చర్చిద్దాం. ఏ రకంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, ఏ రకంగా ఉన్నట్టు ఈ లోటుపాట్లను ఏ రకంగా అధిగమించగలుగుతాం, న్యాయ కోవిదులు ఏమంటా ఉన్నారో ఆ విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పైకి ఏదో మాటలు మాట్లాడి రాజకీయ నిందలేసి బీసీలకు అన్యాయం చేసి మీరు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అన్ని విషయాన్ని కూడా రైట్. ఇది బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు. ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆర్డినెన్స్ కానీ వాటెవర్ ఏ రకంగా అయినా ముందుకెళ్లే విధానం అది అయ్యే పని కాదనే అనుమానంలో ఉన్నారు. అయితే అదే బీజేపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆల్రెడీ నిన్ననే రేవంత్ రెడ్డిని కలిసి అభినందించారు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారు ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు కూడా, ఆయన రాజ్యసభ సభ్యుడే కాదు, సామాజిక ఉద్యమ నేత. మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారితో పాటు స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కూడా ఆయన. ఇద్దరు బీసీల కోసం పోరాడిన నాయకులు. బీసీ కమిషన్ సభ్యుడిగా, చైర్మన్గా రకరకాల హోదాల్లో వకులాభరణం కృష్ణమోహన్ గారు పనిచేశారు. ఆర్ కృష్ణయ్య ఉద్యమ నాయకుడే. వీళ్ళిద్దరు వెర్షన్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ముందు ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఆర్ కృష్ణయ్య గారు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, అట్లా ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ఆ దిశగా ఆర్డినెన్స్ ఇస్తామని ఇప్పటికే క్యాబినెట్ కూడా తీర్మానం చేసింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఇది అమల్లోకి రిజర్వేషన్లు వస్తాయా? ఒకవేళ ఆర్డినెన్స్ గవర్నర్ సంతకం పెడతారా పంపినా? ఎందుకంటే రాష్ట్రపతి వద్ద అది ఆల్రెడీ పెండింగ్లో ఉంది ఇదే అంశం. దానికి గవర్నర్ సంతకం జరుగుతుందా? మీరు ఎలా రేవంత్ రెడ్డిని వెళ్ళి అభినందించారు అంటే ఏ రకంగా
అమలు అవుతుంది అనుకుని అభినందించారా, లేకుంటే వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ చూసి అభినందించారా? ఎందుకంటే మీ బీజేపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఎవరు దాన్ని నమ్మట్లేదు, ఇది అమలు అవుతుందని నమ్మట్లేదు. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. రాజ్యాంగం లోపల స్పష్టంగా ఆర్టికల్ 243 D6 ప్రకారము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు జనాభా లెక్కలు తీశారు, డెడికేషన్ కమిషన్ నియమించారు. సుప్రీంకోర్టు అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% క్యాప్ తీసేశారు. ఇవన్నీ బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల ప్రకారం కేసు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీలో చట్టం చేశారు. చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ఇవన్నీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మొదటి నుంచి మేము డిమాండ్ చేసుకుంటా. మీరు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు, కేంద్రం మీద నెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దీన్ని వాడుకుంటున్నాడు. బీజేపీ ప్రభుత్వం కాదు, నువ్వు చేసే పనిని కేంద్రం బీజేపీ ప్రభుత్వం మీద ఎట్లా నెట్టుతావని చెప్పి అనేక మీటింగులు పెట్టాము. అనేక మంది ఎక్స్పర్ట్సు, అడ్వకేట్సు ఇవందరితో చర్చలు జరిపాం. చర్చలు జరిపి మొత్తం దీని మీద నువ్వు ఈ విధంగానే చేయాలి, మీ పరిధిలో ఉన్నదని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఆర్డినెన్స్ లేదా ఇప్పుడు జీవో తెచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి పోతున్నారు. ఇక్కడ ఏది తెచ్చినా బీసీల కోసం ఏదైనా చేస్తే కోర్టులు అడ్డుకుంటాయి, వ్యవస్థ అడ్డుకుంటుంది. ఇది ఒక తమాషా అయిపోయింది అందరికీ. ఇప్పుడు కేంద్రంకు పంపి అది 9th షెడ్యూల్లో పెట్టడం అంత ఈజీ పని కాదు. ఇది నేషనల్ పాలసీ కావాలి. దానికి అది పార్లమెంట్లో చర్చ జరగాలి, జనాభా ప్రకారం లెక్కలు తీయాలి, దాని ప్రకారం దీన్ని రాజ్యాంగాన్ని సవరణ చేయాలనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. నేషనల్ ఒక పాలసీ తీసుకోవాల్సినటువంటి విషయం. అది పెద్ద ఎత్తున డిబేట్ జరగాలి పార్లమెంట్లో. ఇవి అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిధిలో ఈ రిజర్వేషన్లను పెంచి అమలు చేయడానికి ఇంతకంటే గత్యంతరం ఏం లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా బీసీలకు ఎట్టమేలు జరుగుతుంది. నిన్ననే రేవంత్ రెడ్డికి కూడా ఇది గెలిచడానికి సూచనలు అడిగాడు ఆయన. మేమందరం పోయి ఇది ఇట్లా కాదు, ఇప్పుడు మీరు తీసిర్రు, దీన్ని హైకోర్టులో సుప్రీంకోర్టులో పడితే కేవేట్ ఫైల్ చేయాలి, దీనికి ఇవన్నీ స్టెప్స్ తీసుకోవాలని దాదాపు గంట సేపు చర్చలు జరిపి దీనికి ఎట్లా గట్టెక్కాలి, దీని మార్గం ఏంటిది, 42 ఎట్లా అమలు చేస్తారో దాని మీద చర్చ జరపడం జరిగి పలు సూచనలు ఇచ్చాం. అందరం కూడా ఇది కోర్టులో గెలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బలమైన ఆధారాలు ఉన్నాయి, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు, చట్టపరమైన అవరోధాలు లేవు, న్యాయపరమైన అవరోధాలు లేవు. ఇక చాలామంది రాజకీయంగా ఏమని అనొచ్చు, కానీ ఇంకా ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. ఇందు లోపల ముస్లింలు ఉన్నారు, మనకు వాళ్ళు ఎక్కువ వాళ్ళే కొట్టేస్తున్నారనే అభ్యంతరాలు ఉన్నాయి. మున్సిపాలిటీల లోపల వాళ్ళు అన్ని కులాలను కలిపారు. ముస్లిం లోపల లద్దాపు పింజర మొదటి నుంచి ఉన్నాయి, అవి విడిచిపెట్టి ఈ రాజకీయంగా వాళ్ళ రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడ లేదు. దాని మీద సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. ఆ కేసును నేను వాళ్ళని వ్యతిరేకించుకుంటూ సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం. అది ఒక అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని సవరించడము, 9th షెడ్యూల్లో పెట్టడం అనేది చాలా రిస్క్ తోటి డిబేట్ జరగవలసిన అంశం. ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం కోర్టు జడ్జిమెంట్ ప్రకారము దీన్ని తక్షణంగా అమలు చేయడానికి ఇది సులభమైన మార్గంగా ఇదే మార్గమని మేము సూచించాము. బీసీ సంఘాలన్నీ కూడా 100 బీసీ సంఘాలు కలిసి మీటింగ్ పెడితే ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అడ్వకేట్లు వచ్చారు, అదే అభిప్రాయం చెప్పారు. మీరు నమ్ముతున్నారు ప్రభుత్వం చేసిన చర్యల్ని, ఇది ఒకటే ఆప్షన్, మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. ఎందుకు మరి మీ బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఆయన మైనార్టీ బీజేపీ బీసీ సెల్కి ఓబీసీ కన్వీనర్గా కూడా ఉన్నారు లక్ష్మణ్ గారు కానీ, పాయల్ శంకర్ ఎమ్మెల్యే, వాళ్లకు నమ్మకం కుదరట్లేదు మరి? అంటే అక్కడ వాళ్ళ అభిప్రాయం కరెక్టే, కానీ ఇటువంటి పరిస్థితిలో ఇంతకంటే సులభమైన మార్గం లేదు. ఇప్పుడు కేంద్రంలో దీన్ని అమెండ్ చేయడము, జాతీయ పాలసీలో తీసుకురావడము, అది తీసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ 30 లోపల ఎన్నికలు జరపాలి.
జరపాలంటే సులభమైన ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఉండాలి. అట్టని మేము బీసీ సంఘాలుగా ఆలోచించాము. బీజేపీ పాలసీ నేషనల్ పాలసీ ఆలోచిస్తాం. వాళ్ళు ఆలోచించేది కరెక్టే. అది ప్రత్యామ్నాయంగా మేము ఈ సూచనలు చేశాం. తప్పనిసరి ఈ పద్ధతిలో ప్రతిదాన్ని కోర్టు ఎదుర్కొంటుంది. ఏది పెట్టు బీసీలకు రిజర్వేషన్ ఏది పెట్టినా కోర్టులు అడ్డగిస్తాయి. తప్పనిసరి కోర్టులో కొట్లాడాలి. తాడోపేడ తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీని మీద పెద్ద ఎత్తున సమాజంలో చర్చ జరగాలి. కోర్టులు చిన్న చిన్న అంశాల మీద బీసీలకు ఏది ఇచ్చినా అడ్డుకుంటాయి. అది బీసీలు దీన్ని గట్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో 42% అమలు చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమం జరపవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అందరు బీసీ సంఘాలు నాయకులు అందరూ కూడా దీని మీద చర్చ పెద్ద ఎత్తున చేసే ఈ నిర్ణయంకి వచ్చాం. తప్పనిసరి అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. కోర్టులో కూడా కోర్టుకు పోరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేసు బలంగా ఉంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ గతంలో సుప్రీంకోర్టు చెప్పింది డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలని. అదేవిధంగా జనాభా లెక్క తీశారు. అంటే తప్పులు ఉండొచ్చు. 42% కంటే జనాభా ఉన్నది. దీని విషయం లోపల ఖచ్చితంగా మరి 42 అమలు చేయడమే మనకు ప్రత్యామ్నాయ మార్గంగా మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆర్కెస్ట్రా గారు, ఒక్క నిమిషం. కృష్ణమోహన్ గారు, మీరు బీసీ కమిషన్ చైర్మన్గా అంతకుముందు సభ్యుడిగా చాలా హోదాల్లో చేశారు కాబట్టి ఆర్కెస్ట్రా గారు చాలా నమ్మకంగా ఉన్నారు. కోర్టులకు వెళ్ళినా కోర్టుల్లో కొంత పాజిటివే వస్తుంది, పోరాటం చేయాలి అవసరం అయితే అని చెప్తున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీకు గుర్తుండే ఉంటుంది 34% బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే అప్పుడు అఫ్కోర్స్ డెడికేషన్ కమిషన్ ఇవి లేవు. అయినా పోతే కోర్టులో కొట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే ప్రధాన బేసిక్ రీజన్ ఉంది. అక్కడ 50% దాటడం రిజర్వేషన్లు అనేది ఒక హడిల్గా ఉంది. ప్రతిసారి ఏ రిజర్వేషన్కైనా ఈవెన్ ఓబీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, అది దేశవ్యాప్తంగా అమలైంది కాబట్టి ఏది మన ఈడబ్ల్యూఎస్ అది సాధ్యమైంది. కానీ ఇక్కడ అవుతుందా? ఇప్పుడు 2 ఆప్షన్లు చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఒకటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉంది కాబట్టి గవర్నర్ సైన్ చేయకపోవచ్చు అని ఒకటి చెప్తున్నారు. రెండవది, సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, 50% దాటితే కొంచెం ఇబ్బంది కావాలి. అలా గవర్నర్ సంతకం పెట్టినప్పుడు ఒక జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చి రాధాకృష్ణ గారు ఇప్పుడే చెప్తున్నట్టు అది ఆల్రెడీ చర్చ జరిగింది. కేవీఏట్ వేయాలి. అంటే జీవోని కొట్టివేయమని ఏదైనా వచ్చినా కూడా మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. అవుద్దా? అమలు అవుతుందా? మీకు ఎందుకు నమ్మకం రావట్లేదు రాధాకృష్ణ గారు అంత నమ్మకంగా ఉంటే? అంటే ఇప్పుడు కృష్ణయ్య గారు కానీ మేము కానీ అంతా ఒకటే, బీసీలకు లాభం జరగాలని కోరుకునే వాళ్ళమే, ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమే. కృష్ణయ్య గారితో నేను కూడా కలిసి పనిచేసిన. ఇవాళ ప్రధానమైనటువంటిది ఏంటంటే, మీరు 10వ తారీఖు నాడు మంత్రిమండలి పెట్టుకున్నారు. ఆ రోజు 3 గంటలకే మీరు హౌజెస్ను ప్రోరోగ్ చేసారు. ఇప్పుడు ఒక చట్టము సవరణ చేయాలనుకున్నప్పుడు శాసన మండలిలో పెట్టుకొని సుదీర్ఘంగా చర్చ జరిపి ఆ చర్చల సారాంశంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ చట్ట సవరణ చేసుకోవాలి. మీరు 3 గంటలకు ప్రోరోగ్ చేసి రాత్రి దానికి ఆర్డినెన్స్ అని ఎట్లా అంటారండి? మీరు రాత్రి ఆర్డినెన్స్ ఎట్లా ఇస్తారు? ఆ ఆర్డినెన్స్ ఎట్లా నిలబడుతుంది? మీ దగ్గర శాస్త్రీయమైన లెక్కలు ఉన్నాయంటున్నారు, డెడికేటెడ్ కమిషను చాలా అధ్యయనం చేసిందని చెప్తున్నారు, మీ సర్వే నివేదిక మీ దగ్గర ఉంటుందన్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు చాలా కాలంగా మాలాంటి వాళ్ళం మేము ఏమంటున్నామంటే, మీ సర్వే రిపోర్టు, మీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్సు మీరు హౌస్లో టేబుల్ చేసి సుదీర్ఘంగా చర్చలు జరిపి, మరి అక్కడ మేడం గారి దగ్గర నుండి బిల్స్ రావడం లేదు కాబట్టి మీరు ఈ సవరణ చేసుకొని ముందుకు పోవాల్సి ఉండే. నిజంగా కూడా వారు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా అది నిలబడుతుంది. ఆర్డినెన్స్ అనేటువంటిది చేస్తాం అనేసరికి ఇది ఒక అనుమానం వస్తున్నది. మీరు ఇప్పుడు ఎన్నడో ప్రోరోగ్ అయి ఉంటే సరే, ఇప్పుడు అత్యవసరం ఉన్నది కాబట్టి మనం ఇవి అనుకోవచ్చు. 3 గంటలకు చేసి ఆర్డినెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 గంటలకు ప్రోరోగ్ చేసినావు కదా, 3 గంటలకు ప్రోరోగ్ చేసి రాత్రి ఆర్డినెన్స్ ఏంది? కాబట్టి ఇది న్యాయపరంగా మనం ఆలోచించాల్సి వస్తుంది. మనకి దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. అసెంబ్లీ సెషన్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఉండదు కాబట్టి ఆర్డినెన్స్ ఇవ్వడం కోసమే ప్రోరోగ్ చేస్తారు. ఆర్డినెన్స్ ఎందుకండి? ఆర్డినెన్స్ ఎందుకు తెస్తారు? హౌస్లో పెట్టండి. మళ్ళీ 6 నెలల తర్వాత కూడా మళ్ళీ హౌస్లో ఒప్పించుకోవాలి కదా. 6 నెలలు ఎందుకు? మీరు ఇప్పుడే హౌస్లో పెట్టుకొని బోత్ హౌసెస్లో పెట్టుకొని అది బిల్స్ పంపించారు. మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని చేస్తా అంటున్నారు కదా. పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు చేయడానికి ఆర్డినెన్స్ అంటున్నారు కాబట్టి
మీ దగ్గర గణాంకాలు బ్రహ్మాండంగా డెడికేటెడ్ కమిషన్ Perfect గా మీ ఉన్నాయి యొక్క సర్వే ఉన్నాయని మీ రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ కూడా శాస్త్రీయంగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మేమేమంటున్నామంటే అది విశ్వసిస్తున్నాం. కృష్ణన్న చెప్తున్నట్టుగానే మేమందరం విశ్వసిస్తున్నాం. మేమందరం మాకేం కావాలండి, మాకు మా జాతులకు 42% కావాలని కోరుకుంటాం. కానీ మీ వైఖరులన్నీ కూడా మీ పద్ధతులన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అనుమానాలను నివృత్తి చేయకుండా అనుమానాలను కలిగించే రీతిలో ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి ఇవాళ మేము డౌట్ పడుతున్నాం. నేను ఇవాళ అంటున్నది హౌజును అట్లే ఉంచేసి ఈ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా హౌజుల్లో పెట్టి డిస్కస్ చేసి ఇదే చట్టాన్ని సవరించి ముందుకు పోతే మీకు చాలా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు కృష్ణయ్య అన్న ఏమనుకుంటే చెప్పండి, కృష్ణయ్య గారు మా జాతికి 42% కావాలని ఆయన పట్టు. జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలి, చట్టసభలో కావాలి, స్థానిక సంస్థల్లో కావాలి, ప్రతి చోట బీసీలకు లాభం జరగాలని చెప్పి ఒక ఉద్దండ నాయకుడిగా కృష్ణయ్య గారు పనిచేస్తారు. కాబట్టి ఇవాళ నువ్వు ఒక కార్యక్రమం మొదలుపెట్టినావు కాబట్టి నేను అభినందిస్తున్నా. కానీ నువ్వు పద్ధతి ప్రకారం చెయ్యి. నువ్వు ఎట్లా చేస్తావో మాకు సంబంధం లేదు. నువ్వు 42 ఎట్లా ఇస్తావో మాకు కావాలని చెప్పి కృష్ణయ్య గారు అడుగుతున్నారు. మేము సంపూర్ణంగా కృష్ణయ్య గారి మాటను ఏకీభవిస్తున్నాం. నిన్న నేను ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ఇదే చెప్పినాం. మేము గోడుగుడ్డు మీద ఈకలు పీకడం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, చేసే పద్ధతులు కరెక్ట్ చేస్తే నిలబడుతుంది, నిలబెట్టవయ్యా అని కోరుతున్నాం. అంతకుమించి నిలబెట్టకుండా ఉండాలి కానీ ఇవ్వాలి అని ప్రయత్నం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అసలు? అదే ఇవాళ నేను ఇవాళ అనుమానం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల్లో దీని మీద వివరణ ఇవ్వండి. ఒకవైపు డెడికేటెడ్ కమిషన్ పనిచేస్తున్నది, సర్వే జరుగుతుంది అన్నప్పుడే రెవెన్యూ శాఖ మాత్యులు ఇదిగో ఎలక్షన్ అదిగో ఎలక్షన్ అంటాడు. నువ్వు కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎట్లా చేస్తావు? ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎవడు కోర్టుకు పోవద్దని అనుకున్నా కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి కదా. గతంలో కూడా స్వప్నారెడ్డి, గోపాలరెడ్డి పోతేనే కదా కొట్టేసింది. ఆనాడు బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది? 2010లో కృష్ణమూర్తి కేసు ఉంది కదా. ఇన్ డెప్త్ గా డెడికేటెడ్ కమిషనే స్వయంగా అధ్యయనం చేయమని చెప్తే, డెడికేటెడ్ కమిషన్ అంటే కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేసేదాకా నిద్రపోయినటువంటి నిద్రపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఆయన కృష్ణయ్య గారు వేసిన తర్వాతనే ఇవాళ వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ అన్నారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేసిండ్రు. ఆయన ఎక్కడ తిరిగిండు? ఎవరిని ప్రశ్నలు అడిగిండు? ఏం అధ్యయనం చేసిండు? ఆయనకు సభ్యులేరి? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకం. ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి. ఆర్కృష్ణ గారు, మీరు డెడికేటెడ్ కమిషన్ పర్ఫెక్ట్ గా చేసింది కాబట్టి కోర్టుకు వెళ్ళినా ఇబ్బంది లేదని మీరు చెప్తున్నారు. అసలు ఆ కమిషనే సరిగ్గా పనిచేయలే అనే అనుమానం ఒకటి. రెండోది, అసెంబ్లీ సుప్త చేతనావస్థలో అప్పటికప్పుడు పెట్టి అంటే ప్రోరోగ్ చేసి ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వడం ఎందుకు? అసెంబ్లీనే పెడితే బాగుండేది కదా, నమ్మేవాళ్ళు బీసీలు అని అంటున్నారు. ఇప్పుడు కృష్ణమోహన్ గారు రేజ్ చేసిన పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లే రేజ్ చేసిండు. అయితే మేము ఆ టెక్నికల్ కోణంలో ఆలోచించలేదు. ఇక ఏదో రూపకంగా జీవో బయటికి రావాలి, ఇది సాల్వ్ కావాలని అసెంబ్లీలో చేస్తే ఇది ప్రోరోగ్ చేయడము, వెంటనే ఆర్డినెన్స్ రావడం అనంలో అది పద్ధతి కాదని ఏదైతే పాయింట్ రేజ్ చేశారో కృష్ణమోహన్ గారు అది 100% ఫ్యాక్టు. అట్లా కృష్ణమోహన్ గారు చెప్పినట్టు అసెంబ్లీలోనే పెట్టి ఇంకా చేసింటే ఇంకా బాగుండేది. కానీ మా అందరి అభిప్రాయం ఏంటిదంటే ఏదో పద్ధతిలో 42% రావాలనేదే మా అభిప్రాయం. అందుకోసమే అది ఆర్డినెన్స్ తెచ్చి జీవో తెస్తే తప్పనిసరి ఇది బజార్లో పడుతుంది. అప్పుడు తాడోపేడ తెచ్చుకోవాలనేది కూడా మాకు ఉన్నది. అందుకే మరి ప్రభుత్వము దీన్ని ఎట్లా అధిగమిస్తుంది, ఎట్లా సమర్థించుకుంటుందో కూడా ఆ పాయింట్ మీద ఇంకా చర్చ జరగాలి. ఇది వ్యాలిడ్ పాయింటే. అసెంబ్లీని అప్పుడే ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ ఎందుకు? అసెంబ్లీలో మళ్ళొక రోజు పెట్టి చర్చ చేసి చట్టం చేసి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తే ఇంకా బాగుండేది. రైట్. అయితే మీ కృష్ణమోహన్ గారు మీరు చెప్పిన దాంతో ఆర్ కృష్ణ గారు కూడా ఏకీభవిస్తుంది కాబట్టి అది పాయింట్ లేదు. అయితే దాని వెనుక ప్రభుత్వ వ్యూహం ఉందా, ఏమన్నా ఎత్తుందా, లేకుంటే అదేమన్నా ఫెయిల్యూర్గా చూస్తున్నారా, ఎలా చూస్తున్నారు దాన్ని? ఎందుకంటే నిజంగానే మీరు అన్నట్టు ఆర్డినెన్స్కి గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర 100 రోజుల నుంచి పెండింగ్ ఉంది సేమ్ ఇష్యూ. కాబట్టి గవర్నర్ సంతకం చేయకపోవచ్చు. ఇప్పుడు ఒకటండి, ఒకసారి పంపితే చేయకపోతే రెండోసారి పంపితే చేస్తాడు. అది గవర్నమెంట్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని రాష్ట్రపతి గారు ఇక్కడ బిల్స్ ను రిజర్వ్ చేసి ఆర్టికల్ 200 ప్రకారం వారికి పంపించింది. అవును, వారికి పంపించిన దాంట్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉన్నదా, వారికి పంపించిన దాంట్లో సర్వే రిపోర్ట్ ఉన్నదా, వారికి పంపించినటువంటి ఆ రిపోర్ట్లు డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది కృష్ణయ్య గారు ఎందుకోసం కోర్టుకు పోయిండు? బీసీ కమిషన్కు ఆ అర్హత లేదు,
మీరు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కానీ 340 ఆర్టికల్ కానీ వికాస్ కిషన్ రావు కావాలి కృష్ణమూర్తి కేసులో ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పి కృష్ణయ్య గారు కోర్టుకు పోయిండు. వెంటనే వారు అవకాశం ఇచ్చారు. రాష్ట్రపతికి పంపినది ఎలా పంపినా అది దేశవ్యాప్తంగా ఉండాలి కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కృష్ణయ్య గారి వాదన ఏంది, మాకు 42 కావాలి. ఎలా ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఎట్లనే ఇచ్చుకో, నువ్వు ఆర్డినెన్స్ ఇచ్చి తొందర ఎలక్షన్ పెట్టు, మాకు 42 ఎలక్షన్ పెట్టు. అది రేవంత్ రెడ్డి అనుకుంటేనో కృష్ణయ్య గారు అనుకుంటేనో కృష్ణమోహన్ గారు అనుకుంటేనో కాదు కదా, దానికి ఒక చట్టం ఒక సిస్టమ్. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రాష్ట్రపతి గారి గురించి అదంతా ఈ వివరణ ఎందుకు చెప్పానంటే ఈ పద్ధతిలో నువ్వు ముందే చేసి ఉంటే నీకు అయిపోయింది. పంపినా రాష్ట్రపతి సంతకం పెట్టకపోవచ్చు అనేది దేశవ్యాప్తంగా కావాలి. అది దేశవ్యాప్తం ఎలా ఉన్నా మన రాష్ట్రానికే పరిమితమై మాట్లాడినప్పుడు ఇదంతా కూడా ఈ పద్ధతిని ఏదైతే నువ్వు ఆర్డినెన్స్ ఏదో అంటున్నావు కదా, ఇది ఒకనాడే చేసేస్తే రాష్ట్రపతి గారికి బిల్స్ పోకముందే చేస్తే బాగుండు. గవర్నర్ గారే రిజర్వ్ చేసి అక్కడికి పంపించిండు. రాష్ట్రపతి గారు పోగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు పంపిన సంతకం పెడుతుందా మేడం? ఆమె ఏమంటదండి, ఆమె ఏం చూస్తుంది, న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయబడ్డదా, 340 కింద వేయబడ్డదా, కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పిండ్రు దాని ప్రకారం వేసినని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. కానీ ఇది బీసీ వెల్ఫేర్ నుండి ఒక జీవో ద్వారా ఇచ్చారు కదా, ఈ జీవో ద్వారా ఇచ్చినటువంటి దానికి శాంటిటీ ఏందని చెప్పి మేడం చూడరా? కాబట్టి నువ్వు రాష్ట్రపతి గారికి పంపించినటువంటి దానిలోనే తప్పు చేసినావు. ఇవాళ మనం టెక్నికాలిటీస్ మాట్లాడకపోతే రేపు జరిగే సందర్భాలు ఇవే కదా. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కృష్ణయ్య గారు ఏం చేసినారు, అరే నువ్వు బీసీ కమిషన్కి ఇచ్చినవా, అది పనికిరాదు, నువ్వు డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయించు, నువ్వు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 340 ఆర్టికల్ ద్వారా వేయించమని చెప్పి ఆయన కోర్టు పోయి కొట్లాడి జీవో నీకు ఆర్డర్ ఇప్పిస్తే నువ్వు చేసింది ఏంది, మళ్ళీ బీసీ వెల్ఫేర్ నుండి జీవో ఇచ్చినావు. ఒక్క వెంకటేశ్వరరావుని చేసినావు, మరి ఆయనకి ఎక్స్పర్ట్స్ ఏది? మొత్తం వర్తమాన స్థితిగతులను సమగ్రంగా లోకల్ బాడీ వైజ్ గా అధ్యయనం చేసి విశ్లేషించి విశదీకరించి తులనాత్మక అధ్యయనంతో 50% ఎక్సీడ్ కావడానికి కావాల్సినటువంటి గణాంకాలు కావాలి. నువ్వు ఎక్కడిచ్చిండు వెంకటేశ్వరరావు? వెంకటేశ్వరరావు ఎక్కడిచ్చిండు? ఇచ్చిండు, సైంటిఫిక్ ఉన్నాయి, మేము నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నాం, పెట్టు హౌజ్లో. అందులో 56% తేలిన దాంట్లో కూడా మైనార్టీలు ఉన్నాయి, మళ్ళీ మతపర రిజర్వేషన్ అంత డెప్త్ పోతున్నాయి, అవి చాలాసార్లు డిస్కస్ చేసాం. కాబట్టి మీరు ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే నువ్వు ప్రోరోగ్ చేయడం తప్పు, రాజ్యాంగ సంస్థలను చట్ట సంస్థలను అపహాస్యం చేస్తున్నావు. కాబట్టి నేను అనేది ఏంటంటే స్పెషల్ సెషన్ పెట్టి ఇవన్నీ కూడా పెట్టి నువ్వు చట్టాన్ని అమెండ్ చేయి, నీ రిపోర్ట్స్ అన్ని పెట్టి కూడా అందరి ముందు ఆమోదింపజేసి అఖిలపక్షం కాన్ఫిడెన్స్ తీసుకో, ఆర్ కృష్ణయ్య గారి ముందర పెట్టు, మేమందరం ఒప్పుకుంటాం. ఇప్పుడు September 30 లోపు ఎన్నికలు జరపాలనేది హైకోర్టు ఆర్డర్. దాన్ని కూడా చెప్తా. ఒకటి అది అవుతాదా అసలు? ఇప్పుడు కళ్యాణ్జీ సింగిల్ బెంచ్ ఇచ్చింది, పెద్ద పెద్ద వణుకు ముట్టాల్సిన అవసరం లేదు కదా. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వాడికే దిక్కులేదు, దివానం లేదు. లార్జర్ బెంచ్ అడుగు, టైం తీసుకో, ఓ 3 నెలలు టైం తీసుకో, హౌజ్ను పెట్టేసి అవన్నీ కూడా సమగ్రంగా ముందు పెట్టు. లేకపోతే ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అని ఒకటి చెప్తున్నారు కదా, వారిని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి సమగ్రంగా అధ్యయనం చేయించు, ఆ రిపోర్ట్స్ ఆధారంగా బిల్లులను సవరించు. 100% మేమేమంటున్నాం అంటే, అరే నువ్వు ఇచ్చిన తర్వాత కూడా రేపు ఎవడన్నా పోతాడు, ఆగుతుందా అండి? ఎవరు ఆగుతారు? మనం ఎవరిని ఆపగలుగుతాం? మా అందరి ఉద్దేశం క్రిస్టియన్ అయినా మేమైనా ఏం కోరుకుంటాం, అరే రాక కొట్లాడితే 42% రిజర్వేషన్ రాబోతున్నది, ఇది మళ్ళీ కోట్లలో కొట్టేయించి నేను ఇవ్వాలని చూసినా కానీ వాళ్ళు కొట్టేసి ఏం చేయాలని చెప్పి చేతులు దులుపుకొని మాకు అన్యాయం చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది కదా. రైట్. ఆర్ కృష్ణ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, ఎలాగో నిన్న అభినందించి వచ్చారు, మీకు మళ్ళీ రేవంత్ రెడ్డిని కలిసి చెప్పే అవకాశం కూడా ఉంది. మీరు ఎలాగో కృష్ణమోహన్ గారు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ దిశగా మళ్ళీ రేవంత్ రెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? ఇది ఆగకుండా అవసరమైతే ఒక 3 నెలలో 6 నెలలో స్థానిక సంస్థలు ఇంకా వాయిదా వేసుకొనైనా 42% రిజర్వేషన్లు వచ్చిన తర్వాతే వెళ్ళాలని ఏమైనా కోరుతారా? ఏమైనా ఫర్దర్ ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు మనం ఇంత డిబేట్ జరుగుతుంది, ఈ పాయింట్లు ముఖ్యమంత్రి దృష్టికి పోతాయి. ఇప్పుడు కృష్ణమోహన్ చెప్పినటువంటి పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. ప్రోరోగు చేయవలసినటువంటి అవసరం ఏముంది? అప్పుడే మళ్ళీ తెల్లారే అసెంబ్లీ పెట్టి మళ్ళీ ఒకసారి పంచాయతీరాజ్ బీసీ బిల్లు కాకుండా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి దాన్ని ముందుకు తీసుకపోతే ఇంకా బాగుండేది అని ఏదైతే చెప్పాడో అది వ్యాలిడ్ పాయింట్. అట్లా మరి ప్రభుత్వంకు ఎవరు సలహా ఇచ్చినా తెలియదు. నేను ఇచ్చిన సలహా ఏమిటంటే న్యాయపరంగా గెలవడానికి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి న్యాయపరంగా గెలవడానికి మీరు అడ్వకేట్ అని పెట్టాలి, అన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. రెండవది ఎవరు ఓరని మేము అనుకుంటున్నాం కోర్టుకు. ఎందుకంటే అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు ఇప్పుడు ఆ ఇష్యూ మళ్ళీ రేజ్ అవుతుంది. ఇప్పుడు మీకు 10% పెడితే మేము ఓర్చుకుంటున్నాము, మా జనాభా ప్రకారం పెడితే మీరు ఎవరైనా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోతే తప్పనిసరి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి, రాష్ట్ర బంధువులు జరుగుతాయి, రస్తారోకలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. దీని మీద చాలా పెద్ద ఎత్తున బీసీ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని 42% ఎట్టి పరిస్థితిలో అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి సలహాలు నిన్న కలిసి చర్చించడం జరిగింది. 1 అవర్ మొత్తం అనేక విషయాల మీద చర్చలు జరిపాము. బీసీ సంఘాలు కూడా ఓ 30 బీసీ సంఘాలు వచ్చాయి. అందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు, ఎట్లా దీన్ని గట్టెక్కియాలని. ఇప్పుడు కొత్త కొత్త పాయింట్లు న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటాడో చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 42% అమలు చేయడానికి బీజేపీ పార్టీ బీసీలనే ప్రధానమంత్రిని చేసింది, రాష్ట్రపతిని ఒక ట్రైబల్ను చేసింది, సుప్రీంకోర్టు జడ్జిని ఒక దళితుని చేసింది, ఒక ఉపరాష్ట్రపతిని బీసీని చేసింది. కాబట్టి అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. అవును, కాబట్టి బీజేపీ మీద నెట్టడానికి బీసీ వ్యతిరేకాన్ని నెట్టడానికి ఎక్కడ కూడా మైక్రోస్కోప్లో పెట్టి లెక్కడానికి కూడా వీల్లేదు. కాకపోతే దీన్ని అమలు చేసే విధానం లోపల అందరికీ కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. అది ఎట్లా అమలు చేయాలి, పక్కన డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పిన సూచనలు కానీ అందరి లక్ష్యము బీసీలకు మేలు జరగాలి. బీసీల యొక్క లక్ష్యం తప్పనిసరి రిజర్వేషన్లు. రైట్, థ్యాంక్ యూ ఆర్ కృష్ణ గారు, థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మొత్తానికి అందరి లక్ష్యం ఏ పార్టీలో ఉన్నా బీసీ నాయకులు, బీసీ ప్రజలు, బీసీలంతా కోరుతున్నది 42% రిజర్వేషన్ అమలు కావాలి. కానీ దానికి ఒక చట్టం, ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. దాన్ని ప్రభుత్వం ఫాలో అవ్వట్లేదు అనేది కొంతమంది నేతల అభిప్రాయంగా ఉంది. మరి ఏం చేయబోతుంది ప్రభుత్వం? సెప్టెంబర్ 30 లోపు నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా? అందులో బీసీలకు 42% కోటా ఇస్తుందా అనేది ఒక ఆసక్తికర అంశంగా మారింది. ఒకవేళ ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇస్తామనేదో ప్రకటన చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా చేస్తే బీసీలు దాన్ని ఒప్పుకుంటారా? మిగిలిన పార్టీలు అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు, అది వేరు. కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కు మాత్రం అది కాదు, కేవలం పార్టీల భిక్షగానే ఉంటుంది. కాబట్టి బీసీలు అంగీకరిస్తారా? ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో హాట్ టాపిక్గా మారబోతుంది. తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు బీసీల చుట్టూ, బీసీ రిజర్వేషన్ చుట్టే తిరుగుతున్నాయి. ఇది ప్రైమ్ టైం డిబేట్.